ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ20 సిరీస్ ద్వారా మన టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీ మళ్ళీ టీ20 ఫార్మాట్లోకి రీఎంట్రీ అవ్వబోతున్నాడు. సో ఆల్మోస్ట్ 14 నెలల తర్వాత మళ్ళీ విరాట్ కోహ్లీ మన టీమిండియా తరపున టీ20 మ్యాచ్లు ఆడడం స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లీ యొక్క స్ట్రైక్ రేట్ మీద కొంతమంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. చాలా స్లోగా బ్యాటింగ్ చేస్తాడు, 40 బంతుల్లో హాఫ్ సెంచరీ కొడతాడు, ఈ టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లీ అవసరమా అన్నట్టు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళైతే డెఫినెట్లీ ఆఫ్ నాలెడ్జ్ కిడ్స్ అనే చెప్తా. ఎందుకంటే ఒకసారి 2020 నుండి విరాట్ కోహ్లీ యొక్క టీ20 స్టాట్స్ చూసుకుంటే మొత్తం 1375 రన్స్ కొట్టాడు. అండ్ 4 ఇయర్స్లో అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే 138గా ఉంది. సో ఇదైతే చాలా మంచి స్ట్రైక్ రేట్. నార్మల్గా టీ20 క్రికెట్లో 130 స్ట్రైక్ రేట్ ఉంటేనే చాలా వరకు మంచి బ్యాట్స్మెన్ అని పిలుస్తారు. అలాంటిది విరాట్ కోహ్లీకి 138 స్ట్రైక్ రేట్ ఉన్నా కానీ అతని టీ20 బ్యాట్స్మెన్ కాదంటారు. సో యావరేజ్ విషయంలో అయితే టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లీని కొట్టే బ్యాట్స్మెన్ ఇంకా పుట్టలేదు. ఈవెన్ స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా చాలా బడా బ్యాట్స్మెన్ కంటే మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ 4 ఇయర్స్ గ్యాప్లో టీ20 ర్యాంకింగ్స్లో కొంతవరకు ఎక్కువ కాలం ఉన్న బాబర్ ఆజంకి కూడా విరాట్ కోహ్లీకి ఉన్నంత స్ట్రైక్ రేట్ లేదు. అలాగే కేన్ మామాకు చూసుకున్న, జో రూట్కి చూసుకున్న, స్టీవ్ స్మిత్కి చూసుకున్న, వీళ్ళకి కూడా విరాట్ కోహ్లీకి ఉన్నంత స్ట్రైక్ రేట్ లేదు. అంతెందుకు మిగిలిన మన టీమిండియా ప్లేయర్స్తో పోల్చుకున్నా కూడా విరాట్ కోహ్లీకి చాలా మెరుగైన స్ట్రైక్ రేట్ ఉంది. సో విరాట్ కోహ్లీ లాస్ట్ 4 ఇయర్స్లో తన ప్రైమ్ ఫామ్లో లేకపోయినప్పటికీ చాలా అద్భుతమైన స్టాట్స్ కనిపిస్తున్నాయి. బట్ అతని స్టాట్స్ని ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్లో కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నాడు. స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే స్పిన్ బౌలింగ్లో అతనికి కొంతవరకు తక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. సో ఈ టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లీకి కనిపిస్తున్న ఒకే ఒక వీక్నెస్ స్పిన్ బౌలింగ్. ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్లో అతని స్టాట్స్ చూసుకుంటే స్పిన్ బౌలింగ్లో 33 ఇన్నింగ్స్లు ఆడి 444 పరుగులు చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ 115 మాత్రమే ఉంది. అదే పేస్ బౌలింగ్ విషయానికి వస్తే అతని స్టాట్స్ వేరేలా ఉన్నాయి. సో ఇదే టైం పీరియడ్లో అతను 35 ఇన్నింగ్స్లో పేస్ బౌలింగ్ని ఫేస్ చేస్తే అతను కొట్టిన రన్స్ 931 అండ్ స్ట్రైక్ రేట్ 152.1గా ఉంది. ఇక 2 సందర్భాల్లో యావరేజ్ గురించి అయితే మనం అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. విరాట్ కోహ్లీ ఎక్కడ బ్యాటింగ్ చేసినా, ఎలా బ్యాటింగ్ చేసినా ఖచ్చితంగా అతని యావరేజ్ అరౌండ్ 50 ఉంటుంది. సో ఇక్కడ ఇష్యూ వల్ల ఒక స్ట్రైక్ రేట్ మాత్రమే. సో ఈ స్టాట్స్ బట్టి అయితే డెఫినెట్లీ విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్లో కొంచెం వేగంగా ఆడలేకపోతున్నాడు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే స్పిన్ బౌలర్స్కి అగైనెస్ట్గా అతని స్ట్రైక్ రేట్ అంత ఎక్కువగా లేదు. సో లాస్ట్ 4 ఇయర్స్లో మిడిల్ ఓవర్స్లో విరాట్ కోహ్లీకి స్పిన్కి అగైనెస్ట్గా ఉన్న స్ట్రైక్ రేట్ 114 మాత్రమే. ఓవరాల్గా అయితే 115. అది మిడిల్ ఓవర్స్లోకి వచ్చేసరికి 1 పడిపోయింది. ఇదే మిడిల్ ఓవర్స్లో పేస్ బౌలింగ్ అగైనెస్ట్గా చూసుకుంటే అతని స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 143 ఉంది. సో విరాట్ కోహ్లీకి స్ట్రైక్ రేట్ విషయంలో అతిపెద్ద వీక్నెస్ తీసుకొస్తుంది ఏంటంటే స్పిన్ బౌలింగ్ మాత్రమే. పేస్ బౌలింగ్ ఆడినప్పుడు చూసుకుంటే అతనైతే ఆల్మోస్ట్ ఒక విధ్వంసకర బ్యాట్స్మెన్ లాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ స్పిన్కి వచ్చేసరికి మాత్రం ఎక్కువగా బౌండరీస్ కొట్టలేకపోతున్నాడు. సో మిడిల్ ఓవర్స్లో అయితే విరాట్ కోహ్లీకి కేవలం స్పిన్ బౌలింగ్ అగైనెస్ట్గా మాత్రమే మంచి రికార్డు లేదు, పేస్ బౌలర్స్కి చాలా మంచి రికార్డు ఉంది. అయితే దీన్ని బేస్ చేసుకుని అతను నెంబర్ 3లో కాదు, ఓపెనర్గా ఆడించాలంటే ఓపెనర్గా ఆడినప్పుడు కూడా అతనికి స్పిన్ బౌలింగ్ అగైనెస్ట్గా మంచి రికార్డు లేదు. అఫ్కోర్స్ అంతర్జాతీయ టీ20లో అయితే అతనికి చాలా మంచి రికార్డు ఉంది. లాస్ట్ 4 ఇయర్స్లో 2 ఇన్నింగ్స్లు మాత్రం ఓపెనర్గా ఆడాడు. అంటే 2 మ్యాచ్లో కూడా కొట్టేశాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే నేనైతే ఐపీఎల్ స్టాట్స్తో క్రాస్ చెక్ చేశా. సో టీ20 ఫార్మాట్లో అతను ఇండియా తరపున ఓపెనర్గా ఆడకపోయినా ఆర్సీబీ టీం తరపున మాత్రం ఓపెనర్గా ఆడుతున్నాడు. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో అతని స్టాట్స్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలింగ్ అగైనెస్ట్గా మంచి స్టాట్స్ లేవు. ఇక్కడ కూడా అతని యావరేజ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ స్ట్రైక్ రేట్ మాత్రం 106.1గా ఉంది. సో ఓపెనర్గా నెంబర్ 3లో ఆడిన విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్ అయితే స్ట్రగుల్ అవుతున్నాడు. ప్రజెంట్ అతని బ్యాటింగ్లో కనిపిస్తున్న మెయిన్ వీక్నెస్ అయితే ఇదే. అయితే ఒక వీక్నెస్ను బేస్ చేసుకుని విరాట్ కోహ్లీ మంచి టీ20 బ్యాట్స్మెన్ కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం మూర్ఖులం అవుతాం. ఎందుకంటే అతను స్పిన్ బౌలింగ్ అగైనెస్ట్గా మిస్ చేస్తున్నది పేస్ బౌలింగ్లో కవర్ చేసేస్తున్నాడు. దీనివల్ల అతని ఓవరాల్ స్టాట్స్ మంచిగా కనిపిస్తున్నాయి. అదే అతని స్పిన్ బౌలింగ్లో కూడా 130 to 140 స్ట్రైక్ రేట్తో ఆడడం మొదలు పెడితే విరాట్ కోహ్లీ అంత డేంజరస్ బ్యాట్స్మెన్ ఈ ప్రపంచంలోనే మనకు కనిపించడు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, యావరేజ్ విషయంలో విరాట్ కోహ్లీని కొట్టేవాడు ఇంకా పుట్టలేదు. సో అంత యావరేజ్తో 150 స్ట్రైక్ రేట్ని కూడా టచ్ చేశారంటే విరాట్ కోహ్లీ ఇంకా గాడ్ లెవెల్కి వెళ్ళిపోతాడు. అయితే అసలు విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్ అగైనెస్ట్గా ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు? సో దీనికైతే నాకు కనిపిస్తున్న మెయిన్ రీజన్ అతని బ్యాటింగ్ స్టైల్. సో టీ20 ఫార్మాట్ అంటేనే చాలా వరకు అందరు బ్యాట్స్మెన్ కూడా ఇన్నోవేటివ్ స్టైల్లో బ్యాటింగ్ చేస్తారు. బట్ కోహ్లీ మాత్రం స్టిల్ ట్రెడిషనల్ క్రికెట్ని ఫాలో అవుతున్నాడు, మెయిన్లీ స్పిన్ బౌలింగ్ అగైనెస్ట్గా. సో మనందరికీ తెలిసిందే విరాట్ కోహ్లీ రెగ్యులర్ స్వీప్ షాట్ ఆడు, స్లాగ్ స్వీప్ ఆడు, రివర్స్ స్వీప్ ఆడు. బట్ ఈ పొట్టి ఫార్మాట్లో చూసుకుంటే స్పిన్నర్స్కి అగైనెస్ట్గా ఈ 3 షాట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్పిన్ బౌలర్ యొక్క రిథమ్ని దెబ్బతీయాలంటే ఖచ్చితంగా స్వీప్ షాట్స్ ఆడాలి. అండ్ సూర్యకుమార్ యాదవ్ అది చేయగలుగుతున్నాడు కాబట్టి మిడిల్ ఓవర్స్లో కూడా అతని స్ట్రైక్ రేట్ అద్భుతంగా కనిపిస్తుంది. సో ఈ టీ20 ఫార్మాట్లో స్పిన్నర్స్ని డామినేట్ చేయాలంటే ఖచ్చితంగా అన్ని రకాల షాట్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ విరాట్ కోహ్లీ చూసుకుంటే ఎక్కువగా డ్రైవ్స్ మరియు కట్ షాట్ల మీద డిపెండ్ అవుతున్నాడు. ఈవెన్ స్వీప్ షాట్ అనే కాదు, అతని స్పిన్నర్స్కి ఎక్కువగా లెగ్ సైడ్ డామినేట్ చేసి ఆడాడు. ఎక్కువగా టెక్నికల్ అప్రోచ్తో ఆఫ్ సైడ్ రన్స్ కొడుతున్నాడు. సో మనమైతే ఖచ్చితంగా విరాట్ కోహ్లీకి చెప్పేటంత వాళ్ళం కాదు. బట్ అతను తన అమ్ముల పదులకి స్వీప్ షాట్స్ని కూడా యాడ్ చేసుకోగలిగితే విరాట్ కోహ్లీ ఒక కంప్లీట్ టీ20 బ్యాట్స్మెన్గా మారిపోతాడు. సో విరాట్ కోహ్లీకి ఓపెనర్గా చూసుకున్నా లేదా నెంబర్ 3లో ఉన్నప్పుడు చూసుకున్నా స్పిన్ బౌలర్స్కి అగైనెస్ట్గా కొంతవరకు వీక్నెస్ కనిపిస్తుంది.
అండ్ ఒక్క వీక్నెస్ ని కూడా అధిగమించగలిగితే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ ను ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పు దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. సో చూడాలి మరి 14 నెలల తర్వాత T20 క్రికెట్ లోకి రీ ఎంటర్ అవబోతున్న విరాట్ కోహ్లీ ఏ స్టైల్లో బ్యాటింగ్ చేస్తాడనేదే.